నల్గొండ జిల్లా హైదరాబాద్ విజయవాడ హైవే పక్కన డూన్ దాబాలో మత్తు పదార్థాలు అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై ఈగల్ టీం చిట్యాల పోలీసుల జాయింట్ ఆపరేషన్ నిర్వహించి డూన్ దాబా ఓనర్ గుర్మీత్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. ట్రక్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని ఓపీఎం పాపీ హస్క్ అమ్ముతున్నాడని చెప్పారు పోలీసులు. దాబా స్టోర్ రూమ్ నుంచి 9 కిలోల డోడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 20 కిలోల కొనుగోలు చేసినట్లు పోలీసులకు తెలిపాడు నిందితుడు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను నల్గొండ చిట్యాల పోలీస్ స్టేషన్లో అప్పగించింది ఈగల్ టీం. డూన్ పంజాబీ దాబా యజమాని గుర్మీత్ సింగ్, ఇతను స్వస్థలము డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ రాష్ట్రము. ఇతను దాదాపు 12 సంవత్సరాల క్రితం ఇతను ఫాదర్ వీళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడే ఈ డూన్ పంజాబ్ దాబా పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇతను గత కొంతకాలంగా ఇక్కడ ఉన్నటువంటి ఓపీఎం పాప్ హస్క్, ఇది ఎన్డీపీఎస్ కిందికి వస్తుంది, నార్కోటిక్ డ్రగ్స్ కిందికి. దీన్ని అక్కడి నుంచి వచ్చినటువంటి ఉత్తరాఖండ్, ఒరిస్సా నుంచి వచ్చినటువంటి లారీ ఓనర్స్ దగ్గర పర్చేజ్ చేయడము, అది 1800కు కేజీ చొప్పున పర్చేజ్ చేయడము. ఇక్కడ అవసరమైన లారీ డ్రైవర్లు, ముఖ్యంగా నార్త్కు సంబంధించినటువంటి లారీ డ్రైవర్లు ఎవరైతే వస్తారో, కంటైనర్ లారీ డ్రైవర్లు ఎవరైతే వస్తారో వాళ్లకు కేజీకి 6000 చొప్పున అమ్ముతూ 4200 లాభం గడిస్తుండవు కేజీకి. ఈ మధ్యనే 10 కిలోల ఓపీఎం పాపీ హస్క్ను అతను ఒక లారీ డ్రైవర్ దగ్గర పర్చేజ్ చేయడము చేసి 1 కిలోను అవసరమైన లారీ డ్రైవర్లకు అమ్మడం జరిగింది. మిగతా 9 కిలోలు అతని దగ్గర ఉండగా నిన్న ఈగల్ ఫోర్స్ తెలంగాణ వాళ్ళకు సమాచారం రావడం, అట్టి సమాచారం మేరకు నల్గొండ చిట్యాల పోలీసు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తే వాళ్ళ దగ్గర అతని దగ్గర 9 కిలోల ఓపీఎం పాపీ హస్క్ స్వాధీనపరచుకోవడం జరిగింది. అతనిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపిస్తున్నాము.